మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతునని మన ప్రభు సమస్త జనులకు పిలుపునిచ్చారు. ఈ పిలుపందుకుని ఎవరెవరు ప్రభు యొద్దకు వస్తారో వారందరికీ విశ్రాంతి దొరుకుతుంది. అయితే ఆయన యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన వెదకు వారికి ఫలం దయచేవాడని నమ్మవలను కదా అని వాక్యం చెప్తూ ఉంది. తన వెదకు వారికి దొరికే ఫలం ఏంటి అనంటే విశ్వాసమనే ఆత్మఫలం. విశ్వాసం యొక్క ఫలము ఆత్మరక్షణ. దేవుని యొద్దకు వచ్చిన వారందరికీ దేవుని వాక్యం ప్రకటించబడుతుంది. ఎవరెవరు వినిన వారితో విశ్వాసం కలవారే కలిసి ఉంటారో వారి విషయంలో వాక్యం ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ వినిన వారితో విశ్వాసం కలవారే కలిసి ఉండకపోతే విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనం అవుతుంది. ఎవరి హృదయాలైతే కఠినపరుచుకుని ఉంటారో వారికి వాక్యము నిష్ప్రయోజనం అవుతుందని హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడింది. యేసుప్రభు వారు వాగ్దానం చేసిన విశ్రాంతిలోనికి అలాంటి వారు ప్రవేశించలేరు. నేడు చాలా మంది ప్రభు యొద్దకు వచ్చి కూడా ఆయన ఏం చేయగలరో తెలిసి ఉండి కూడా వారి భారాన్ని ఇంకా వారే మోసుకోవాలనుకుంటున్నారు. పాప భారాన్ని తీసివేసుకోవచ్చని తెలిసి ఆ భారాన్ని మోయడానికే ఇష్టపడుతున్నారు. కానీ విశ్రాంతిలోనికి ప్రవేశించాలనే ఆశ ఉన్నప్పటికీ పాప భారాన్ని దించుకోలేక విశ్రాంతి పొందుకోలేకపోతున్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఒక వ్యక్తి విశ్రాంతిలోనికి ప్రవేశించలేకపోవడానికి 3 కారణాలు రాయబడ్డాయి. 1 విశ్వసించలేకపోవడం, 2 హృదయం కఠినపరచుకోవడం, 3 అవిధేయత. మరి మనలో ఇవేవైనా కనబడుతూ ఉంటే వెంటనే మనం ప్రభు పాదాల దగ్గరకు వెళ్ళి ఇవి తొలగించమని మనం ప్రభువుని వేడుకుంటే ఆయన తప్పకుండా వీటిని మనలో నుంచి తీసివేస్తారు. అప్పుడు మనకి గొప్ప విశ్రాంతి లభిస్తుంది. ఆలోచించండి, అనవసరంగా ఎందుకు మోయలేని భారాల్ని మోసుకోవడం? ప్రభువు మనకు విశ్రాంతినిస్తానన్నప్పుడు తీసుకుని వచ్చి ఆయన పాదాల దగ్గర పెట్టడం మనకు మంచిది, క్షేమం కదా. ఇది నిత్య జీవాన్ని ఇస్తుంది కదా.